పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల రాజా, కృపగల తండ్రి, దయగల తండ్రి, దావీదు కుమారుడా, నీకు వందనాలయ, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ. నా తండ్రి, ఈ శుక్రవార క్రమంలో నా తండ్రి మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించి ఉపవాసం ఉండి ఏ బిడ్డలైతే నీ సన్నిధికి వచ్చి నాయన నేను సన్నిధిలో ఉండి ఆరాధిస్తూ కొనియాడబడుచున్నారు అటు బిడ్డల ప్రార్థన అంగీకరించమని కోరుచున్నామయ్యా. రాత్రంతా నీకు అందుష్టి కాపుదల భద్రతను క్షేమాన్ని ఇచ్చి నాయన నా తండ్రి మరలా నీ స్మృతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి, సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఎందుకు పనికిరాని వారము నాయన, ఎన్నిక లేని వారము నాయన, ప్రత్యేకమైన బిడ్డలుగా, ప్రత్యేకమైన జనాంగంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుని నా తండ్రి ఈ యొక్క ప్రార్థనలో నా తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన. శుక్రవార శిలువ ధ్యానంలో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మా కరుకలనాడు కలవరి శిలువలో యాగమైన దేవానికి వందనాలయ. మేము చేసిన నా తండ్రి జన్మతః కర్మతః చేయు ప్రతి పాపముల నుంచి మాకు విడుదల కలిగించుటకు నాయన, నీ రాజ్యానికి చేర్చుకొనుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తున్నావయ్యా. ప్రతి నిమిషము నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన ఎలా చేయాలో నా తండ్రి, ఎలా సహవాసం నీతో చేయాలో ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. అనేక మంది బిడ్డలు ఉపవాసం ఉండి ప్రభా కన్నీరు విడిచు నీ సన్నిధిలో ప్రభా మొర్రపెట్టుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డ మొరలు నా తండ్రి ఏ విషయం గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారో ఈరోజు నా తండ్రి ఆ బిడ్డలను దర్శించి ప్రభా వారికి ఉన్న అవసరతలు, లోటుపాటులు, అక్కర్లన్నీ తీర్చుటకు సహాయం దయచేయండి. ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందన్నావు. ప్రార్థన వల్ల నా తండ్రి నాయన జరగని కార్యములను నా తండ్రి జరిగించేవాడవు నీవే అన్నావు ప్రభా. నీకు వందనాలయ నాయన. ప్రార్థన వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యాలు, ఆగిపోయిన కార్యాలను నాయన తిరిగి మరలానే జరిపిస్తానని మాటిస్తున్న తండ్రి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమగినట్లు ప్రభా మాకు ప్రార్థన నేర్పించండి ప్రభా నాయన. నా తండ్రి జీవితంలో నా తండ్రి నాయన మాకు ఇచ్చిన నా తండ్రి జీవితంలో ప్రభా నీకు సమయాన్ని కేటాయించే కృపను మాకు అనుగ్రహించవా ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన. నీ శరీరము నాగల సాళ్ల వలె దున్నబడింది, నీ గాయమైన హస్తాలపైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ గాయాలను రేపేవారిగా ఉంటున్నామేమో, అలాంటి పరిస్థితుల నుంచి మాకు విడుదల కలిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఈరోజు ప్రభా నా తండ్రి నేను నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ప్రతి బంధకాల నుంచి విడుదల దయచి, నిరుత్సాహ స్థితిలో ఏమీ తోచని స్థితిలో, ఏమి చేయాలో తోచని స్థితిలో వచ్చి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుచున్న బిడ్డలు ఈరోజు వారి జీవితంలో నా తండ్రి నాయన నా తండ్రి వాటి నుంచి విడుదల పొందుకునే కృపను అనుగ్రహించవా ప్రభా. పరిశుద్ధాత్ముడా కనికరించవా నాయన, కనికరించవా. మీరు మా మధ్య ఉండండి, మమ్మల్ని నా తండ్రి సంచారము చేయగల దేవానికి వందనాలయ. నీకు స్తుతులు ప్రభా. నా తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాలో ఉంచి నాయన అనేక మంది ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో పొందుకునేలాగున సహాయము దయచేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి ఆత్మలో నా తండ్రి నాయన వేగిరహట మాకు దయచింది. ఆత్మలో నా తండ్రి నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. మాలో నిరుత్సాహ స్థితులు, నిస్పృహల స్థితులు ప్రభా ఏమైపోతాం మన జీవితంలో నా తండ్రి అనే ఎంతో మంది కుంగిపోయిన వేదనలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారయ్యా. అట్టి బిడ్డలకు నా తండ్రి ఈ రోజు జవాబును అనుగ్రహించండి. వాటిలో నుండి విడుదల పొందుకోవడానికి సహాయం దయచేయండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. అభిషక్తుడు అయిన తండ్రి, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన. నీ సన్నిధిలో విశ్వాసము మాలో దయచేయండి. విశ్వాసము వృద్ధి చేసుకునడం మాకు నేర్పించండి అయ్యా. ఏ విషయంలో మేము తప్పిపోకుండానట్లు ప్రభా విశ్వాసం అనేది నాయన నా తండ్రి బలపరుచుకునే ఆత్మను మాకు దయచేయండి. అపవాది నాయన మా విశ్వాసాన్ని దొంగిలిస్తున్నాడయ్యా. ఏమి అవుతుందో ఏం చేస్తుందో నా విశ్వాసం మాలో వస్తుంది ప్రభా. అపవాది వేసే బాణములు నా తండ్రి నాయన పడిపోకుండానట్లు కాల్చివేయండి ప్రభా నాయన. మాలో విశ్వాసాన్ని బలపరచండి నాయన. రక్తస్రావము కలిగిన స్త్రీ నా తండ్రి నేను ప్రభా నా తండ్రి నా స్వస్థత చేయగలనని ప్రభా నమ్మి విశ్వసించే ప్రభా నీ వస్త్రంలో నా తండ్రి ముట్టినప్పుడు నాయన తన విశ్వాసము చేత తను స్వస్థపడినట్లుగా నువ్వు మాట్లాడి ఉన్నావయ్యా. నా తండ్రి విశ్వాసము కావాలి ప్రభా నాయన. కార్యము జరుగుతుందని నీ దగ్గర మాట్లాడినప్పుడు మా యొక్క విడుదల కలుగుతుందని విశ్వాసం మాలో దయచేయండి ప్రభా. నా
నా తండ్రి జ్ఞాపకం చేసుకో. అడ్డుబండలుగా నా తండ్రి ఏలుబడి చేస్తున్న అపవిత్రతను తొలగించండి. తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు, అన్య దోషాలు, ఏ పాపము మమ్మల్ని ఏలుబడి చేస్తున్న దాని నుంచి ఈ రోజు బంధకాల నుంచి విడుదల మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. విడుదల దయచేయగలిగిన దేవుడు ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, నీ కరుదృష్టి మా మీద ఉంచండి ప్రభా. ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాయన. జ్ఞాపకం చేసుకో. విడుదలనివ్వండి అయ్యా. విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాలు తెరవబట్టకు సహాయము దయచేయండి నాయన. ఆనాడు అపొస్తలులైన పౌలు గారు ప్రభా నాయన తన చూపు ద్వారా నా తండ్రి పాదములు నా తండ్రి బాగోలేక నడవలేని ఒక వ్యక్తిని నాయన తన విశ్వాసం చేత తను చూసినప్పుడు స్వస్థతనిచ్చిన తండ్రి నీకు వందనాలయా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నాయన ఎంతమంది బిడ్డలు బలహీనత వచ్చినారు, ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు, ఎంతమంది బిడ్డలు ప్రభా నాయన ఈ రోజు ఈ కార్యము నెరవేర్పులోకి రావాలని ఆశపడుచున్నారు ప్రభా. అట్టి కార్యములు నెరవేర్పు దయచే. విడుదల పొందాల్సిన పరిస్థితుల నుంచి విడుదల పొందుటకు సహాయం దయచేయండి ప్రభా. అనేక మంది బిడ్డలు అనేక శ్రమలతో నాయన ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో చట్టపరమైన నా తండ్రి కోర్టు నా తండ్రి ద్వారా వచ్చి తీర్పుల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా నాయన. వ్యవసాయాల మధ్య సరిహద్దుల మధ్యన నాయన తగాదాలు విషయంలో నా తండ్రి విడుదల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా. ఏ బిడ్డల మధ్యలో భార్య భర్తల మధ్య సైక్యత లేక నా తండ్రి వారు ఎదురు చూస్తున్నారేమో ప్రభా. ప్రతి కార్యం ఈ రోజు వారి జీవితాల్లో నెరవేర్పులోకి తీసుకురండి. విడుదల దయచేయండి నాయన. ఎన్నో సంవత్సరాల నుంచి బలహీనత బాధపడుచున్న వారికి నాయన ప్రతి సమస్య నుంచి ఈ రోజు విడుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకము చేసుకో. జ్ఞాపకము చేసుకోండి ప్రభా. మేము ఏ పార్టీ వారం, ఎందుకు పనికిరాని వారము నా తండ్రి, కానీ ప్రభా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు నాయన. మా పాత్రలు నింపగలిగిన దేవుడము నీవై ఉన్నావయ్యా. నీకు వందనాలయ్యా. యేసయ్యా స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అట్టి విశ్వాసాన్ని మాలో బలపరుచుకునే ఆత్మను మాకు సిద్ధపరచండి ప్రభు. అపవాది వేస్తున్న నా తండ్రి ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. యాత్రా జీవితంలో ముందుకు కొనసాగుచుండగా ప్రభా నా తండ్రి అపవాది ఎన్నోసార్లు తొంగి చూస్తూ మా యొక్క కుటుంబాలను అలజడిగా చేస్తున్నాయి నా తండ్రి. నా తండ్రి కుటుంబాల్లో సమాధానము లేక సంతోషము లేక నా తండ్రి నలిగిపోచున్న కుటుంబాలు ఉన్నాయి ప్రభా. నానా జ్ఞాపకం చేసుకో. ఈ రోజు విడుదలను అనుగ్రహించువా ప్రభా. విడుదలను అనుగ్రహించండి ప్రభా. నీ రక్షణ కవచము ప్రతి కుటుంబంలో ఉంచండి ప్రభా. నాయన బిడ్డలు లేకుండా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గొప్ప కార్యము చేయండి నాయన. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో. వ్యవసాయ పనులు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో. స్టడీస్ విషయం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు ఏ తరగతులకు వెళ్ళాలని ఆశపడుచున్నారు, వారు ఎక్కడ కాలేజీలో సీటు పొందాలని ఆశపడుచున్నారు నా తండ్రి. ఎవరైతే బిడ్డలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయటకు సిద్ధపడుచున్నారో ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విశ్వాసం వల్ల ప్రతి కార్యము సఫలమగునట్లు ప్రభా విశ్వాసము దయచేయండి ప్రభా. యేసయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని మాట్లాడుచున్నావయ్యా. అట్టి సాధ్యమైన కార్యాలు మేము చూసులాగున జ్ఞాపకము చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయా. స్తోత్రములు 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 ప్రభా. సర్వం విరిగిన దేవుడు ప్రభా. సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంభూతుడైన దేవా నీకు వందనాలయ. దానియేలు దినమునకు 3 మార్లు నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాడయ్యా. మేమేం చేస్తున్నాం ప్రభా. దినముకి ఎన్నిసార్లు నీ సన్నిధిలో నా తండ్రి కనబడుచున్నామో ప్రభా జ్ఞాపకం చేసుకో నాయన. ఏ బిడ్డలు ప్రార్థన చేయలేక కుంగిపోచున్నారో, ప్రార్థన చేయలేని మనసుతో వ్యాధన పడుచున్నారో, ప్రార్థన నడిపింపు రాక ఎంతమంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు ప్రభా. వారి నోళ్లను మూసివేసిన అపవాది నా తండ్రి వాళ్ళ నోర్లు తెరువబడిలాగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా నీ దగ్గర అడిగితే అక్కర్లు నా తండ్రి దీవెనలుగా మారుతాయని ప్రభా తండ్రి. అపవాది నోర్లు అనేక మంది మూసివేస్తుంది నాయన. ఈ రోజు అట్టి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. అట్టి యొక్క బంధకాల నుంచి విడుదల దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డల నోరును తెరిచి ప్రభా నీ సన్నిధిలో అడిగి నీ దగ్గర దీవెనలు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచే, పరిశుద్ధాత్మ అభిషేకం మాకు దయచేయండి నాయన. యేసయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మాకున్న అవసరతలు అనేక మందికి చెప్పొచ్చు కానీ వారు ఎగతాళి చేస్తారయ్యా, హేళన చేస్తారయ్యా, చులకన చేస్తారు. కానీ మాకున్న పరిస్థితులు ప్రభా నీ దగ్గర అడగలేకపోచున్నా, నీ దగ్గర నోరు తెరిచి మాట్లాడలేకపోచున్నాము నా తండ్రి. నువ్వు కార్యమును సఫలపరచువాడవు నా తండ్రి. నీ దగ్గర అడిగే కృపను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉండి ప్రభా నాయన రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభా వెళ్ళకూడని సమయంలో
లోకంలో వెళ్ళింది ప్రభా. నాయన పిలవకుండా రాజు ఏదైనా పిలవకుండా వెళితే అది మరణానికి ప్రభా పాత్రలు అవుతారని నా తండ్రి ఎస్తేరు రాణికి తెలిసినప్పటికీ ప్రభా వెళ్ళి ప్రభా రాజుతో మాట్లాడినప్పుడు ఆ శాసనాన్ని మార్చివేసిన తండ్రి నీకు వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నాయన మేము ఏం చేస్తున్నామయ్యా? ఈ లోకంలో అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు నాయన. మేము ప్రార్థించలేక స్థితిలో ఉన్నాం. ఉపవాసం ఉండి నీ సన్నిధిలో గోజాడే ఆత్మను అనుగ్రహించండి నాయన. జ్ఞాపకం చేసుకో, అనేక మంది బిడ్డలు ఈ లోకమైన బంధకాల్లో తండ్రి నలిగిపోతున్నారయ్యా. అలాంటి వారి విడుదల కొరకు నీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అలాంటి బంధకాల నుంచి విడుదల దయచేయండి నాయన. సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మేము చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చేసిన ప్రతి దోషమును కొట్టవేయమని కోరుచున్నామయ్యా. అపవిత్రతను తొలగించండి ప్రభా. ఏ కార్యము నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి జరగక ఎదురు చూస్తున్నారు, ఆ కార్యాలు ఈరోజు జరుగులాగున జ్ఞాపకం చేసుకో. వారి పట్ల నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అనేక మంది లోన్స్ కొరకు ఎదురు చూస్తున్నారు యా నా తండ్రి. అలాంటి బిడ్డలకు లోన్స్ సిద్ధపరచండి ప్రభా. నా తండ్రి కోర్టులో కేసుల గురించి నా తండ్రి తీర్పుల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా. అలాంటి వారికి విడుదల దయచేయమని కోరుచున్నాం. అప్పుల సమస్యలతో ఎలా తీరుతాయని నాయన వేదన చెందుతున్న వారు ఉన్నారేమో ప్రభా. వారికి విడుదల దయచేయండి. నా చదువు ఇంతలోనే ఆగిపోయింది, నేను ఎలా ముందుకు సాగాలని ప్రభా. నాయన విద్యార్థులు నిరుత్సాహ స్థితిలో ఉన్నారేమో, వారి యొక్క సరి అయిన మార్గాలను చూపించమని కోరుచున్నాం. ఉద్యోగం లేక నా తండ్రి అనేక మంది బిడ్డలు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని వేదన పడుచున్నారు ప్రభా. అలాంటి బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి నాయన. విశ్వాసం వారిలో పుట్టించమని కోరుచున్నాము నాయన. ఉద్యోగాలను దయచేయండి. వారి కుటుంబ పోషణకు ఆధారంగా వారు ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నాయన పిండి నా తండ్రి కొద్దిగా ఉన్నను అది ఆశీర్వదించగలని దేవుడు, మా పాత్రలు నా తండ్రి నింపగలిగిన దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకో. మేము వెలిగించి దీపస్తంభముల వలె అగ్ని జ్వాలల వలె ఉంటకు సహాయం దయచే. మాకున్న వెలుగును మా యొక్క మంచాల కింద పెట్టుకోవద్దు కానీ దీపస్తంభం మీద, ఎత్తైన దీపస్తంభముల మీద పెట్టమను. అనేక మందికి వెలుగు ఇచ్చే నాయన దివిటీల వలె మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. ఎత్తైన పట్టణం వెలుగు నా తండ్రి దీపము వలె మమ్మల్ని వెలిగించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తుతులు ప్రభు. మా వల్ల నా తండ్రి ఏమీ కాదు కానీ ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమగునట్లు ప్రభు జ్ఞాపకం చేసుకో. మా ప్రార్థన అంగీకరించండి, మా మనవులు అంగీకరించండి ప్రభు. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. వ్యాపారంలో నష్టపోయి ఎలా ముందుకు సాగాల? వ్యాపారంలో నా తండ్రి అనేక మంది జనాల దగ్గర ద్రవ్యము నా తండ్రి ఇచ్చినాయన అవి తిరిగి తెచ్చుకోలేని స్థితిలో ఉన్నవారు అనేక మంది ఉన్నారు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ద్రవ్యము కట్టి ఆ ఉద్యోగము రాక ద్రవ్యము రాక ఇబ్బందులు పడుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా. ఈ రోజు ప్రతి బంధకం నుంచి విడుదల దయచేయండి ప్రభు. నీకు వందనాలు 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 నాయన. దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత కొట్టబడుచున్న వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీ సంచారం మా మీద ఉంచండి, నీ వెలుగు మా మీద ఉంచండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయకుడవు, సంరక్షకుడువు, పోషకుడువు నాయన. మేము ఎలా ప్రార్థించాలో, నీ సన్నిధిలో ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించవో ప్రభా. ఉద్యోగాల్లో జీతము పెరక్క నాయన అదే స్థితిలో ఉండి నాయన సమృద్ధి లేక ప్రభా కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా. అలాంటి వారికి శ్రేష్టమైన ఉద్యోగాన్ని నాయన సిద్ధపరచండి. మంచి ప్యాకేజీలతో వారి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలు. కొంతమంది బిడ్డలు చదువులు మానేసి నా తండ్రి నాయన ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి నాయన తల్లిదండ్రులను ఎన్నో ఇబ్బందులు పెట్టుచున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలకు నా తండ్రి విద్యను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నూతనమైన భవిష్యత్తును వారి పట్ల జరిగించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. వివాహాలు కాని వారు అనేక మంది ఉన్నారయ్యా. వయసు ఎక్కువైపోయి వివాహాలు కాక ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలకు వివాహాలను సిద్ధపరచండి. శ్రేష్టమైన సహకారులుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాం. నిన్ను ఎరిగిన బిడ్డలను కుటుంబాల్లో నింపబట్టకు సహాయం దయచేయండి. కుటుంబాల్లో సమాధాన కర్తలుగా వాళ్ళు నిలబట్టకు సహాయం దయచేయండి నాయన. అలాంటి యోగ్యమైన బిడ్డలను వరులను వరుదులను ప్రభా మీరే సిద్ధపరచమని కోరుచు
కోరుచున్నామయ్యా. స్తోత్రం 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 స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. నీ దైవజనులు ఎక్కడ నీ సువార్తను ప్రకటించబడుచున్నాయో అక్కడ నాయన ప్రతి గంధకము నుంచి విడుదల దయచేయండి ప్రభా. స్తోత్రములు స్తోత్రములు నాయన. ఈ రోజు నీ దైవజనుల ద్వారా మాట్లాడుచున్న వ్యక్తుల్లో అందరికి విడుదల దయచేయండి. ఎవరికి సమయోచితమైన ఆలోచన కలిగిన నా తండ్రి జీవపు మాటలు నా ద్వారా నా తండ్రి వారికి ఆదరణ కలుగుటగా సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా. సహాయకుడు అయిన దేవా, సంరక్షకుడవు, పోషకుడు అయిన తండ్రి, జ్ఞాపకం చేసుకో. నిజ స్నేహితుడు నేనైనాను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. నాయన పేరు పెట్టి పిలిచినాను నా సత్తన్నో ప్రభా. నాడు జక్కయ్యను పేరు పెట్టి పిలిచావు. నీ ఇంటిలో రక్షణ ఉందని ప్రభా. ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళిన దేవా, మా గృహాల్లోకి మీరు రండి ప్రభా నా తండ్రి. మమ్మల్ని సరిచేయండి, మా కుటుంబ వ్యవస్థలను సరిచేయండి ప్రభా. మాకున్న సమస్యలను సరిచేయండి ప్రభా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డ ఏ సమస్యతో బాధపడుచుందో నువ్వు ఎరిగిన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన చనిపోయిన లాజరును తిరిగి లేపిన దేవా, ఎన్నో అద్భుతాలు చేసావయ్యా. వృద్ధురాలు నాయన తన కొడుకు చనిపోయి వేదనతో ఉన్నప్పుడు పాడి ముట్టి తిరిగి లేపావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా పట్ల చేస్తున్నావు కానీ ప్రభా, మేము చేసిన ఉపకారముల దేన్ని మరవద్దన్నావు కానీ ప్రభా, మేము మర్చిపోయే వారిగా ఉంటున్నామేమో ప్రభా. దయతో క్షమించండి అయ్యా. నువ్వు చేసిన ఉపకారములు మరిగిపోకుండా ప్రభా నీ సన్నిధిలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండగా సహాయము దయచేయండి, సహాయము దయచేయండి నాయన. నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నావు నాయన. నువ్వు చేయు కార్యములు కంటికి కనిపించి హృదయానికి గోచరముగా ఉన్నావు ప్రభు. అగోచరము కావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. నువ్వు చేయు కార్యములను బట్టి నీ సన్నిధిలో కృతించే వారిగా, ఆరాధించే వారిగా ఉండక సహాయము దయచేయండి నాయన. ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలను ప్రభువా ప్రత్యేక పరిచి నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నావంటే మా పట్ల నాయన నీ తలంపు ఏ రీతిగా ఉన్నదో, మా పట్ల నాయన మా భవిష్యత్తుల పట్ల నీ ఆలోచన ఎలా ఉన్నదో మాకు తెలియదు ప్రభువా నా తండ్రి. జ్ఞాపకము చేసుకో. అట్టి బిడ్డలుగా మమ్మల్ని రూపొందించుకున్నావు, అట్టి బిడ్డలుగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో. అనేక మంది లోకంలో నశించిపోతున్నారయ్యా, పాపం అనే ఊబిలో కూరుకుపోచున్నారయ్యా. లేవనెత్తండి నాయన. విడుదల దయచేయండి, రోజు విడుదల దయచేయండి ప్రభువా. ఏ బిడ్డలైతే దేని కొరకు విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభువా అట్టి కార్యాలే విడుదల పొందుకుంటకు సహాయం దయచే. అంధకార చీకటి శక్తుల ద్వారా, చేతబడి శక్తుల ద్వారా ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క అపవిత్రాత్మను తొలగించండి ప్రభువా. యేసు నామం చేత విడుదల దయచేయండి ప్రభువా. నీకు వందనాలు నాయన. అనేక కుటుంబాల బిడ్డలు మానసిక పరిస్థితులు బాగోక నా తండ్రి వారు అనేక ఇబ్బందులు పడుచున్నారు. అలాంటి వారిని ముట్టండి, స్వస్థపరచండి ఆయన. ఎదుగుచున్నారు కానీ వారి మైండ్ మెచ్యూరిటీ లేక ఇబ్బంది పడుచున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా. అలాంటి మానసిక పరిస్థితి నుంచి ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా. వారికి ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క మానసిక వ్యాధిని విడుదల దయచేయండి. ఆ మైండ్ లో నా తండ్రి నాయన ఇంప్రూవ్మెంట్ ఉంటకు సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా కుటుంబాల్లో వస్తున్న ప్రతి అలజడిని తొలగించమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకో. యోనా చేప కడుపులో 3 దినాలు ఉండి ఉపవాసము నా తండ్రి నాయన ఉండి ప్రార్థించాడు కదా ప్రభువా. ఆ ప్రార్థన విన్నావయ్యా. తను చేసిన తప్పును తెలుసుకొని ప్రభువా తను నా తండ్రి నాయన చేప కడుపులో ఉన్న ప్రార్థన ఆలకించావయ్యా. నీకు వందనాలు. ఎంత ఘోరమైన పరిస్థితి ప్రభా. ఒక చేప కడుపులో ఉండటం అంతే ఎంత నీచ వాసన ప్రభువా. ఎంత నా తండ్రి ఇబ్బందికరమైనది పని ప్రభువా. యోనా నా స్థితిలో పెట్టావంటే తను వినకుండా నీ మాట వినకుండా వెళ్ళిపోవడం వల్లే కదా ప్రభువా. మేము కూడా వినకుండా నీ మాటను నా తండ్రి ధిక్కరించే వారిగా ఉంటున్నామేమో. ఎటో పరుగులు తీస్తున్నామేమో, ఎక్కడో అద్భుతాలు చూస్తామని, ఎవరి ద్వారా ఏదో చెప్తారని మేము పరుగులు తీసేవారిగా ఉంటున్నామేమో. నీ మాట వినట్లేదేమో ప్రభువా. దయతో క్షమించండి. నీ మాట వినేవారిగా, నీ కొరకు నీ సన్నిధికి వచ్చేవారిగా, నీ దగ్గర దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేవారిగా, నోరు తెరిచి నీ సన్నిధిలో అడిగేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్ముడా. ఈ రోజు ప్రభు చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. మాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న బిడ్డలు వారి హృదయాల్లో ఏ తలంపు చేత నీ సన్నిధిలో ఏకీభవిస్తున్నారు, ఏ తలంపు చేత ఏ ఉద్దేశాల చేత నీ సన్నిధిలో నా తండ్రి ఏకీభవిస్తున్నారు, అట్టి ఉద్దేశాలు నెరవేర్పుల
మార్పులకు వచ్చుటకు, వారికి అట్టి విడుదల పొందుకొనుటకు, వారిని ఆశీర్వాదాన్ని చూసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో, స్వస్థతలు దయచేయండి నాయన. అనేక మంది దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారు. బీపీలు, షుగర్లు నాయన, పిసిఓడి ప్రాబ్లంలు, గుండె బలహీనతలు, క్యాన్సర్ బలహీనతలు, మైగ్రేన్ తలనొప్పుల ద్వారా నా తండ్రి, విష జ్వరాల ద్వారా, డెంగీ జ్వరాల ద్వారా అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉంటున్నారు. వారికి స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. యాక్సిడెంట్ అయ్యి బిడ్డలు అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు. వారి సరిగా కాళ్ళు చేతులు ఇరిగినట్లయితే అవి సరిగా కట్టుకొని సెట్ అవుటకు సహాయం దయచేయండి. రహదారుల్లో ప్రయాణం చేస్తున్న బిడ్డలు నా తండ్రి, వారికి ఏ కీడు, అపాయాలు, తొందరలు, గడిబిడలు జరగకుండానట్లు సురక్షితముగా వారు వెళ్లి ప్రాంతాలకు చేరుటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం. నీకు వందనాలు. వ్యవసాయ పనులు చేసుకుంటున్న బిడ్డలకు సహాయం దయచేయండి. వారి వ్యవసాయం చేతి పనుల ద్వారా ఆశీర్వదించబట్టకు సహాయం దయచేయండి. కూలి పనులు చేసుకుంటకు అనేక ప్రాంతాలకు దూరంగా వలస వెలుచున్న కుటుంబాలు ఉన్నాయి. అనేక ప్రాంతాలు నా తండ్రి డైలీ వెళ్ళి వస్తున్న కుటుంబాలు ఉన్నాయి. వారికి భద్రతను, క్షేమాన్ని, కాపుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు నాయన. నా తండ్రి, పొలాల్లో చేస్తున్న పనుల ద్వారా వారికి నాయన విషనాగుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగకుండానట్లు వాటి నోళ్లు మూటివేయమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ఏ బిడ్డలు ఎట్టి అవసరత కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అట్టి వాటిని పొందుకొనడానికి సహాయం దయచేయండి నాయన. మాలో ఉన్న ప్రతి పాప దోషములను నాయన తీసివేయండి. నిర్దోషమైన చేతులతో మమ్మల్ని ముట్టుకోండి ప్రభా. స్వస్థపరచగలని దేవానికి వందనాలయా. స్తుతులు, స్తోత్రము నాయన. జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి అయ్యా. కార్యము సఫలపరచుటకు సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. స్తోత్రములు నాయన. సహాయకుడవు, సంరక్షకుడువు నా తండ్రి, అభిషేక్తుడమైన దేవానికి వందనాలయ్యా. ప్రతి బిడ్డ నోరు తెరిచి నీ సన్నిధిలో మొర్రపెట్ట ఆత్మను అనుగ్రహించవా. అంగలార్చే అనుభవాన్ని నేర్పించండి ప్రభా. రోదన కలిగిన స్త్రీల వలె మీ సన్నిధిలో రోధించే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నారా. స్త్రీలారా, మీరు రోధించమని మాట్లాడుచున్నావయ్యా. మేము రోదన చేసేవారిగా, అంగలార్చేవారిగా నీ సన్నిధిలో నా తండ్రి, మాటికి నీ సన్నిధిలో అడిగేవారిగా ఉంటకు సహాయము దయచేవా నా తండ్రి. అనేక అద్భుతాలు చేసావు ఈ లోకంలో నాయన. అనేక ఆశ్చర్య కార్యాలు చేసావు నాయన. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారాన్ని పంచగా నాయన మిగిలింది ప్రభా. నా తండ్రి, పేతురులు నా తండ్రి నాయన, మిమ్మల్ని మా చేపలు పట్టమని వారిగా కాకుండా మనుషుల పట్టలు జాలర్లు చేస్తానని వారిని తిరిగి లేపావయ్యా. పేతురు ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది మారుటకు సహాయం దయచేసావు. అలాగే ఈ లోకంలో అనేక మంది సేవకుల ద్వారా అనేక మంది హృదయాలను తాకి ప్రభు అనేక మందికి విడుదలను ఇస్తున్న తండ్రి నీకు వందనాలు. అట్టి యాజకత్వంలో ఉన్న యాజకులందరినీ జ్ఞాపకం చేసుకో నా తండ్రి. వారు నిర్వర్తించవలసిన పనులు, కర్తవ్యాల విషయంలో వారు నాయన సరిగా నాయన నిర్వర్తించే వారిగా, వారు అడుగుపెట్టు ప్రతి స్థలము దీవించబడులాగున, ఆశీర్వదించబడులాగున, అక్కడ మేలులు, ఆశ్చర్యాలు, అద్భుతాలు చేయు సూచక్రియలు చేయగల జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా. నీతో సహవాసం చేసినప్పుడు, నీతో మాట్లాడినప్పుడు, నీ వాక్యము ధ్యానించినప్పుడు మాత్రమే అట్టి గుప్తమైన సంగతులను నీకు తెలియజేస్తానని మాట్లాడుచును. అలాంటి సంగతులను మేము తెలుసుకోగల జ్ఞానాన్ని మాకు అనుగ్రహించవా ప్రభా. నీతో సహవాసం చేయుట, నీ వాక్యాన్ని ధ్యానించుట నా తండ్రి, నీతో మాట్లాడుట మాకు నేర్పించినప్పుడు ప్రభా, ఏది మంచి బోధ, ఏది చెడ్డ బోధ, ఎవరు నా తండ్రి అద్భుతాలు చేస్తారు, ఎవరు అద్భుతాలు చేయరో మీకు నేను మీకు నేను తెలియపరుస్తానన్న అట్టి జ్ఞానాన్ని సిద్ధపరచండి ప్రభా. ఈ లోకంలో అబద్ధ బోధకులు, అబద్ధ క్రైస్తవులు ప్రభా అనేక మంది నాయన అంచె దినాల్లో లేపబడతారన్నావు ప్రభా. అలాంటి బిడ్డలు ఎంతో మంది వస్తున్నారయ్యా. వారి వ్యాపార రీత్యా సేవ చేసుకునే వారిగా ఉంటున్నారు, వారి అవసరాల నిమిత్తం సేవ చేసుకునే వారిగా ఉంటున్నారు. అలాంటి సేవకులని ఈ రోజులు మార్చమని కోరుచున్నాము నా తండ్రి. నీ నామానికి అవమానకరంగా రూపించబడిన ప్రతి వ్యతిరేకమైన ఆయుధాన్ని యేసు నామం చేత కొట్టవేయబడకు సహాయము దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. నీ సేవ పరిచయకు ఆటంకకరంగా ఉన్న ప్రతి బిడ్డల హృదయాలు మార్చండి నాయన. ఎక్కడైతే మందిరాలు కట్టబడుచున్నాయో, సకంలో ఆగిపోయిన మందిరాలు ఉంటున్నాయి ప్రభా, మందిరాలు పూర్తి చేయటకు సహాయం దయచే ద్రవ్యాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయా. నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి మందిరంలో నాయన నీ కార్యము చూచే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని మందిరం అనే నా తండ్రి నాయన ప్రభా కార్యము జరుగుట మాకు నేర్పించమని కోరుచున్న, కార్యము చూచేవారిగా నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి.
జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పట్టుదల కలిగి నాయన విడవక నా తండ్రి నీ సన్నిధిలో గోజాడే అనుభవాలు మాకు దయచేయండి నాయన. కార్యము కొరకు నా తండ్రి నిరీక్షణ మాలో దయచేయండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడిప్పుడే చేసి ఇప్పుడే జరగాలని నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి ఎదురు చూస్తున్నారు. కానీ మా యొక్క తలంపులు, మా యొక్క పాప దోషాలు, మా తల్లిదండ్రులు పితరులు చేసిన దోషాలు, మా దోషాలు ఏమయ్యాయో మాకు తెలియదు. కానీ అవన్నీ నాయన తేటపరిచి నాయన వాటిని యేసునామం చేత త్రొక్కివేసి ప్రభా మాకు విడుదల కలిగించగలిగిన తండ్రి నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ రోజు నా తండ్రి చేస్తున్న మనవులు నీ రాజ్యానికి చేరులాగిన జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు నాయన. అంగలార్చే అనుభవాలు మాకు నేర్పించండి ప్రభా. నా తండ్రి మేము కూడి ప్రార్థనలు చేస్తుండగా ప్రభా మా ప్రార్థన నీ పాదానికి తండ్రి చేరుటకు సహాయం దయచేయండి ప్రభా. అపరంజి వంటి పాదములు నా తండ్రి, అగ్ని జ్వాలల వంటి కన్నులతో నా తండ్రి నేనా నీకు వందనాలయ నాయన. మొదటి వాడను కడపటి వాడను నేనే ఉన్నానని మాట్లాడుచున్నావు నాయన. ఆది అంతము నీవై ఉన్నావు కదా ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకోండి. ఈ సృష్టి యావత్తు సృజించిన దేవ, సృష్టికర్తవైన తండ్రి నీకు వందనాలయ. స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తోత్రములు నాయన. ప్రపంచవ్యాప్తంగా నాయన ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వారు చేపట్టుచున్న కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండండి. అనాథులకు నా తండ్రి దిక్కులేని వారికి, ఆదరణ లేని వారికి అనేక మంది బిడ్డలు సహాయం చేస్తుండగా వారి చుట్టూని కంచి వేయండి. వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించండి ప్రభా. ప్రజలకు మేలుకరమైన రాజకీయ నాయకులను సిద్ధపరిచావు వాళ్ళకు ప్రభా. నా తండ్రి ప్రజలకు మేలు చేయకరమైన బిడ్డలుగా ఉండకు సహాయం దయచేయండి. అవసరతలు ఎరిగి ప్రభా నాయన ప్రజలకు నాయన నా తండ్రి నాయన వనరులు కల్పించేవారిగా, ఉద్యోగాలు కల్పించేవారిగా నా తండ్రి మంచి విద్యను, వైద్యాన్ని ప్రభా, త్రాగునీటిని కల్పించేవారిగా వారిని సిద్ధపరచండి. రోడ్లను సిద్ధపరచండి. రోడ్లు అనేక మంది ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేక యాక్సిడెంట్లు అయిపోతున్నాయి ప్రభా. లారీలు నాయన నా తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా నీకు వందనాలు. అలాంటి ప్రాంతాలన్నిటిని జ్ఞాపకం చేసుకో. సరి అయిన రోడ్డు మార్గాలను సిద్ధపరచండి. నీకు వందనాలు, స్తుతులు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ. ఈ రోజు నా తండ్రి చేస్తున్న మా మనవులు అంగీకరించండి. నాతో పాటు కలిసి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అంగీకరించి శుక్రవారం ఉపవాస కార్యక్రమాల్లో ఏ బిడ్డలైతే పాలు పంచుకుంటున్నారో, ఏ బిడ్డ ఎటువంటి అవసరత కొరకు అక్కర్ల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అట్టి బిడ్డల ప్రార్థన యేసు నామం చేత అంగీకరించబడులాగున అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు వారి జీవితంలో జరిగించులాగున ప్రభా. నీ సిలువ ధ్యానంలో పాలుభాగస్తులో వచ్చిన ప్రతి కుటుంబాలను దీవించండి ప్రభా. కుటుంబాలుగా రక్షణ పొందుకున్నట్టుకు సహాయం దయచే. ఏ కుటుంబంలో రక్షణ లేక బాధపడుచున్నారు, ఏ కుటుంబంలో బిడ్డలు మందిరానికి రాలేక బాధపడుచున్నారు, భర్త వస్తే భార్య రాక, భార్య వస్తే భర్త రాక, భార్య భర్తలు ఇద్దరు వస్తే కుటుంబంలో బిడ్డలు రాక నా తండ్రి, ఏ కుటుంబంలో నా తండ్రి బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు, కుటుంబ యావత్తు నా తండ్రి ఈ రోజు నా తండ్రి నాయన మందిరానికి వచ్చే హృదయము వారికి ప్రేరేపించమని కోరుచున్నాము నా తండ్రి. మందిరంలో ఉండే ఆశీర్వాదం, మందిరంలో ఉండే ప్రేమను ప్రభా, మందిరంలో ఉండే కార్యములు వారు చూచులాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ. ప్రతి కార్యమును సఫలపరచగలిగిన దేవుడు ప్రభా. ఏ తల్లి నాయన రోధిస్తుందో, ఏ తండ్రి రోధిస్తున్నాడో ప్రభా, ఏ బిడ్డలు ఏ అవసరత కొరకు నా తండ్రి నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్నారు అట్టి ఈవులను ఈ రోజు పొందుకునేటకు విడుదలను అనుగ్రహించిన ఆయన వారి జీవితాల్లో నూతన కార్యాలు అయినా వారు చేయుటకు సహాయం దయచే. పక్షిరాజు యవ్వనము మలేమా యవ్వనము కొత్తదగునట్లు నీ సన్నిధిలో ప్రభా మమ్మల్ని మేము ఆయుక్తపరుచుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా నాయన నెల తక్కువ రోజులు తక్కువగా డెలివరీ అయ్యి హాస్పిటల్లో బాక్సుల్లో నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ఉంటున్నారయ్యా. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి తల్లి వడిలో వారి చేరు వరకు నా తండ్రి డాక్టర్లకు మంచి తెలివిని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని కోరుచున్న సంయోచితమైన నా తండ్రి మెడిసిన్స్ వారికి వేసి
చేయుటకు నాయన వారు నా తండ్రి అభివృద్ధి చెందుటకు తన తల్లి ఒడిలో చేరి తన ప్రభా నాయన ఉంటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం. డాక్టర్లకు సమయోచితమైన జ్ఞానము దయచేయండి ప్రభా. ఏ సమస్యకి ఎలాంటి నా తండ్రి మెడిసిన్ ఇవ్వాలంటే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. ప్రతి అవసరత తీర్చి నడిపించమని కోరుచున్నాము నాయన. సహాయకుడవు సంరక్షకుడవు అయిన దేవానికి వందనాలు 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 స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డ పొందుకున్నటకు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన ఉపవాసంలో ఉన్న నాయన శక్తి ప్రతి బిడ్డ పొందుకునేలాగున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ కార్యములు చూసి వారి వలె ఉండక సహాయము దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. సర్వెరిగిన దేవా, సర్వంతర్యామి, సర్వలోకానికి ఆది సంభూతుడు అయిన దేవా, ఒక్కసారి కనికరించవా ప్రభా. దీనులమై ఉండి ప్రభా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచున్నామయ్యా. ఎందుకో పనికిరాని స్థితిలో ఉన్న వారము నా తండ్రి. మమ్మలను భద్రపరచువా ప్రభా. మా ప్రాంతాలను భద్రపరచువా ప్రభా. మా కుటుంబాల్లో భద్రతను అనుగ్రహించువా ప్రభా. ఏ క్షణమున ఏది సంభవించునో, ఏ క్షణమున ఏది జరుగునో తెలియని స్థితిలో ఉన్నామయ్యా. మా జీవితం నీటి బుడగ వంటిది, ఆవిరి వంటిది ప్రభా. గడ్డి పువ్వు వలె వాడిపోయి వంటి జీవితాలు నాయన. నీ కాపుదల లేకపోతే ప్రభా, నీ కావలి కంచి లేకపోతే మేమే పాటి వారము నా తండ్రి. కావలి ఉంచండి ప్రభా. ప్రతి కుటుంబాల చుట్టూ నీ భద్రతనివ్వండి అయ్యా. నీ కాపుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. దర్శించువా ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని నాయన మార్చమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నాయన. ఈ రోజు చేసిన విజ్ఞాపనలు ప్రార్థనలు ప్రభా, అనేక మంది విడుదల కొరకుని సన్నిధిలో ప్రార్థన చేశామయ్యా. ఆశ్చర్య కార్యాల కొరకుని సన్నిధిలో ప్రార్థన చేశామయ్యా. వారి అవసరతల నిమిత్తము నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేశాం. బలహీనతల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేశాం. ఈ రోజు చేసిన మా ప్రార్థన నీ రాజ్యానికి ధూపం వలె చేరుటకు సహాయము దయచేయండి. అంత్య దినములో ప్రతి బిడ్డ లేపబడి వారి వలె నా తండ్రి సహాయమును అనుగ్రహించిన ఆయన. మీ కృపలో నాయన ప్రతి బిడ్డలు వర్ధిల్లే వారిగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డల యొక్క తలంపులు నెరవేర్పులకు తీసుకురమ్మని కోరుచున్నాయన. ఈ రోజు చేస్తున్న ప్రార్థనలన్నీ నీ రాజ్యానికి చేరులాగన నాయన మాకు జవాబును దయచేస్తామని మేము నమ్ముచు నా తండ్రి. మా ప్రార్థన నీకు అప్పగిస్తున్నాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. మీరే సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా మీరు మా ముందుండి నాయన అభిషక్తుడిగా ఉండి మమ్మల్ని నాయన సహాయం అనుగ్రహించమని త్వరలో రానయున్న యేసు పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.